గారు వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని జయపాస్టమ్ గారికి ఇద్దాము. జయపాస్టమ్ గారు వందనాలండి. మరి సమయాన్ని దృష్టిలో ఉంచుకుని వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. 6:05 వరకు మీకు సమయం ఉంటుంది. అమ్మగారు 6:05 వరకు అండి. ఒక 5 నిమిషాలు ముందే ఇస్తున్నాము. 6:15కి తెలుగు సెషన్ అయిపోవాలి. హిందీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు లాస్ట్ లో. ఒకసారి 6:25 కూడా అయిపోతుంది తెలుగు ముగించేసరికి. మీరు 6:05 వరకు ముగిస్తే అయ్యగారు ఒక 2 నిమిషాలు మాట్లాడి తర్వాత ముగింపు ప్రార్థన ఆశీర్వాదము ఉంటది కదా. 6:05 వరకు సమయం తీసుకోండి. అలాగమ్మ. ప్రైజ్ లార్డ్ అమ్మగారు. మన రక్షకుడు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరుకుడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియజేస్తా ఉన్నాను. మంచిది, నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. ఒక పాట పాడి దేవుని నామాన్ని గణపరుచుకుందాం. హల్లెలూయా. కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిసెనుగా, కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదకెనుగా, అజేయుడా విజేయుడా సజీవుడా యేసు సంపూర్ణుడా, అజేయుడా విజేయుడా సజీవుడా యేసు సంపూర్ణుడా, కలువరి సిలువ, సిలువ విలువ నాకు తెలిసెనుగా, కష్టాలలో నష్టాలలో నన్నాదుకున్నావయ్యా, వ్యాధులలో బాధలలో కన్నీరు తుడిచావయ్యా, కష్టాలలో నష్టాలలో నన్నాదుకున్నావయ్యా, వ్యాధులలో బాధలలో కన్నీరు తుడిచావయ్యా, మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ, కలువరి సిలువ, సిలువ విలువ నాకు తెలిసెనుగా, కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదకెనుగా, పాపానికై శాపానికై నీ రక్తం చీతివయ్యా, మోసానికై ద్వేషానికై నీవు మరణించి లేచావయ్యా, పాపానికై శాపానికై నీ రక్తం కార్చావయ్యా, మోసానికై ద్వేషానికై నీవు మరణించి లేచావయ్యా, మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా, మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ, కలువరి సిలువ, సిలువలు విలువ నాకు తెలిసెనుగా, కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదకెనుగా, అజేయుడా విజేయుడా సజీవుడా యేసు సంపూర్ణుడా, అజేయుడా విజేయుడా సజీవుడా యేసు సంపూర్ణుడా. ప్రైజ్ లార్డ్ అమ్మగారు. ప్రైజ్ లార్డ్ అండి. మంచిది. ఈ సమయంలో నేను ఒక చిన్న
మరి ఈ యొక్క 21వ తారీఖు దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా నేను లైవ్లో పాలు పంపులు పొందలేకపోయాను. ఎందుకంటే నా యొక్క ఫోన్లో బ్యాలెన్స్ లేకపోవటం వల్ల పాలు పొందలేకపోయాను. ఎందుకంటే నా పరిస్థితి ఎలాగుంది. ఒక చిన్న మాట నేను చెప్పాలి. మరి మీ అందరూ కూడా నా కొరకు ప్రార్థన చేశారు. అయ్యగారోళ్ళు కూడా మరి ఫోన్ చేసి ప్రార్థన చేశారు. 21వ తారీఖున ప్రార్థన జరగటానికి దేవుడు చాలా కృప చూపించాడు. ఎందుకంటే నేను 18, 19 తారీఖున కూడా ప్రభు ఈ సంవత్సరం నేను పెట్టలేనేమో, నా పరిస్థితి చూస్తే బాగాలేదు కదా, మన నా దగ్గర కనీసం ఆ రోజు ప్రేయర్ పెట్టడానికి కనీసం ఒక 500 కానీ 1000 రూపాయలు కూడా లేవు దైవ సేవకులకు కానుక ఇవ్వటానికి. ఏం చేయాలి ప్రభా, ఏంటి ప్రభా, నేను ఉండగా నేను ఎవరి యొద్ద నేను ఆశ్రయించేదయ్యా, నువ్వే నాకు నూతన క్రియ చేయి ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటే దేవుడు 21వ తారీఖుకి అన్నీ కూడా దేవుడు సమకూర్చాడు. పలహారంతో సహా కూడా సమకూర్చాడు. అనుకున్నాను నేను ప్రభా మా బంధువుల వరకే, పాస్టర్ గారి వరకే నేను సిద్ధపరుస్తాను, ఇంకా నేను ఎవరికి భోజనం ఏర్పాట్లు కూడా చేయలేను అని అనుకుంటే దేవుడు ఎంతగా సహాయం చేశాడంటే ఒక 70 మంది వరకు భోజనం చేయటానికి దేవుడు కృప చూపించాడు. నిజంగా ఈ సంవత్సరంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం అంటే దైవ సేవకులకి కానుకలు పెట్టే విషయంలోను, భోజనం విషయంలోను, పలహారం విషయంలోను, అసలు ప్రార్థన విషయంలో కూడా అందరూ చక్కగా హ్యాపీగా అందరూ వచ్చేసారు ఇక్కడ వాళ్ళు. చక్కగా మళ్ళీ ఎవరిని నేను బయట నుంచి ఎవరిని కూడా ఆహ్వానించలా. ఓన్లీ మా అమ్మగారు వాళ్ళని, మా యొక్క అత్తగారి తరపు వాళ్ళని ఒక 5గురిని ఇన్వైట్ చేశాను. ఎందుకంటే వాళ్ళు వస్తే నా దగ్గర భోజనం పెట్టడానికి కూడా నా దగ్గర ఏమి లేదు ప్రభా అని చెప్పేసి దేవుని మీద ఆధారపడి నేను ప్రార్థన చేశాను. దేవుడు గొప్ప మెరాకిల్ అద్భుతం జరిగించాడనమాట. నిజంగా దేవునికి మహిమ. మీ అందరూ చేసినటువంటి ప్రార్థన దేవుడు నా జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేసి మరి చక్కగా 21వ తారీఖున ఆ కార్యక్రమం జరిపించబట్టానికి, వాక్యము వినిపించబట్టానికి ఆ మైకతను కూడా ఎంత చక్కగా తీసుకొచ్చి పెట్టాడు. చక్కగా హ్యాపీగా దేవుని కార్యక్రమం జరిగింది. సువార్త వినబడింది. వచ్చినటువంటి దైవ సేవకులు అందరూ కూడా ఆ రోజు ప్రార్థన చేసి అందరికి చెప్పే దగ్గర 1 గంట వరకు ఇక్కడ ప్రార్థన జరుగుతూనే ఉంది. దేవుడు ఎంత కృప చూపించాడంటే చక్కటి మరి వాక్యాన్ని అందించడానికి ప్రజలందరూ కూడా చక్కగా బయట ఉండి కూడా దేవుని వాక్యము చక్కగా విన్నారు. ఎంతగా చక్కగా దేవుని నామం మహింపరచబడింది. దేవుని నామం మహింపపరచటానికి దేవుడు తన కార్యాన్ని సఫలపరిచాడు. సువార్త అందించబడింది. సువార్త అందించబడటానికి మీ అందరూ కూడా సహకరించి నా కొరకు ప్రార్థన చేసినందుకు చాలా చాలా వందనాలు. ఈ విషయం నేను ఎప్పుడో మీకు చెప్పాలి, కానీ అనుకూల పరిస్థితి లేకపోబట్టి చెప్పలేకపోయాను. దేవుడు మీ అందరూ చేసినటువంటి ప్రార్థన బట్టి, దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవునికి మహిమ. మీ అందరికీ నా హృదయపూర్వమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని పంచుకుందాం రండి. ఇక సిలువ ధ్యానాల్లో మనం ఉన్నాము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి సిలువ ధ్యానాల్లో జ్ఞాపకం చేసుకుంటూ అందరూ కూడా చక్కగా దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నారు. అయితే నేను అందరికీ సిలువ కూర్చున్నటువంటి వార్త మనం సుపరిచితం చేసుకుంటూ దేవుని స్వార్థను పంచుకుంటూ వెళ్తున్నాం. దేవుని కంటే అంతకంటే గొప్ప ఘనత మన జీవితంలో ఏమీ లేదు. సిలువ విలువ మనము తెలిసినటువంటి వారముగా మనకు దేవుడు గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. రండి, మత్తయి గారు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 27వ వచనాన్ని, ఒక వచనాన్ని మనం మాత్రమే చదువుకుని ఆ మాట మీద దేవుని వాక్యాన్ని పంచుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తయి గారు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనని బయలుపరచను ఉద్దేశించిన మరి ఎవడును తండ్రిని ఎరగాడు. ప్రైజ్ లార్డ్ అండి. వాక్యం చదివి సహకరించినటువంటి దైవ సేవకురాలను దేవుడు దీవించిన గాక. మంచిది. ఈ వాక్యము గురించి ఈ దినము మనం మాట్లాడుకోబోతా ఉన్నాం.
మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, జీవము కలిగిన దేవ, జీవాధిపతి, మా కృపా సత్య సంపూర్ణ, మా సర్వకృపానిధి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం ప్రభా. ఈ ఉదయ కాలము మా ప్రియులందరూ చక్కగా బైబిల్ చదివి పాటల ద్వారా నీ నామాన్ని మహింపరిచారయ్యా. ఇప్పుడు నాయన వాక్యంలోనికి వెళ్ళుచుండగా అయ్యా, మాట్లాడుచుంటే నీ బిడ్డల్లో మీరు మాట్లాడండి. నీ యొక్క దైవికమైనటువంటి జ్ఞానముతో నింపి నడిపించండి ప్రభా. వించున్నటువంటి బిడ్డలకును ఆయన ప్రభా ఈ యొక్క వాక్యమును నాయన ప్రభా నిగూఢమైనటువంటి మర్మం ఉపదేశంతో మీరు మాట్లాడి నాకును మరో జీవితాల్లో మేలు చేసి మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో ఈ యొక్క వాక్యము సమస్తమును కూడా తండ్రి ఏం చేస్తా ఉన్నాడంటే, ఇక్కడ చూసి నా తండ్రి చేత నాకు అప్పగించబడినది. ఈ మాట ఎవరు పలుకుతా ఉన్నారంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. సమస్తమును కూడా నా తండ్రి చేత నాకు అప్పగించబడినది. చూడండి, మత్తయి గారు రాసినటువంటి సువార్త రాయక మునుపు మలాకి గ్రంథము తర్వాత 400 సంవత్సరములు వ్యవధి కాలములో మౌనము దాల్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క మౌనము దాల్చినటువంటి ఆ యొక్క సమయంలో ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క జననాన్ని భూమి మీదకి రాకమునుపు ఆయన గురించి అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు, బోధించారు. యేసుక్రీస్తు యొక్క జననమును గురించి, ఆయన మరణమును గురించి, యేసుక్రీస్తు ఆయన సమస్త మానవాళి నిమిత్తము ఆయన చేయబోతున్నటువంటి ప్రతి క్రియ కూడా పరిశుద్ధ లేఖన భాగంలో ముందుగానే ప్రవచించబడింది. ఈ ప్రవచించబడిన తరువాత ఆయన దివి నుండి భూకి సమస్త మానవాళి కొరకు ఆయన జననము జరిగింది. చీకటి కాలమంతా కూడా గడిచిన తరువాత ఆయన కాలము సమయము ఆసన్నమైనప్పుడు ఆయన దివి నుండి భూమికి ఒక మానవుని రూపమును దాల్చి భూమి మీదకి ఆయన వచ్చారు. అయితే ఈ యొక్క ప్రక్రియలో ఆయన 30 సంవత్సరాలు కూడా ఆయన తన యొక్క సమస్తమైనటువంటి తల్లిదండ్రుల యొద్ద తన ఉపదేశమును పొందుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఆయన 3.5 సంవత్సరములు పరిచర్య చేయటానికి దేవుని ఆత్మ తనలో సమస్తమును కూడా చేయాలని ఉద్దేశము, ప్రణాళిక, ఆయన నిమిత్తము ప్రవచించబడినటువంటి ప్రవచనములు నెరవేర్చబడాలని ఆయన ఎరిగి ఉన్నాడు. ఆ యొక్క పనిలో ఆయన నిరంతరమును కూడా 3.5 సంవత్సరములు భూమి మీద ఆయన పరిచర్యను కొనసాగించారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరిచర్య చేసినటువంటి దినములలో ఆయన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, ఉపమానాల రీతిగా తన శిష్యులకు బోధిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఈ యొక్క అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ అధ్యాయంలో మొట్టమొదటగా తన యొక్క అద్భుత కార్యముల గురించి, ఆశ్చర్య కార్యముల గురించి వివరిస్తూ, తర్వాత మీ ఎదుట చేసే కంటే ఈ యొక్క అద్భుత కార్యములు కొరాజీనుల యొక్క ఆ ప్రాంతంలో నేను చేసినట్లయితే ఎంత మేలైనడేదో అంటుంటూ మాట్లాడుతూ అక్కడ చివరి వచ్చేటప్పటికి అంటాడు, సమస్తమును ఆ తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది. సమస్తమును కూడా ఆయన తండ్రి చేత సమస్తమును కూడా ఆయన అధికారము పొందుకున్నటువంటి దేవుడై ఉన్నాడు. సమస్తమును మానవాళి యొక్క సమస్త విమోచనము చెల్లించటానికి, మానవాళి యొక్క సమస్త పాప భారమును విరిచివేయటానికి, మానవాళ్ళు పొందుకుంటున్నటువంటి ఆ చెర నుంచి విడిపించబడటానికి సమస్తమును కూడా తండ్రి చేత అధికారమును పొందుకున్నటువంటి దేవుడై ఉన్నాడు, కుమారుడై ఉన్నాడు. అందుకంటున్నాడు ఇక్కడ, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది. ఏమి అప్పగించబడి ఉన్నది? ప్రపంచ మానవాళి పాపమునంతటిని కూడా జయించాలి అని అంటే పరిశుద్ధమైనటువంటి రక్తము కావాలి, నిష్కళంకమైనటువంటి రక్తము కావాలి, నిర్దోషమైనటువంటి రక్తము కావాలి. ఆ నిర్దోషమైనటువంటి రక్తము చిందించటానికి ప్రభు అయినటువంటి
యేసు క్రీస్తు వారు సమస్తమును తండ్రి చేత ఆయన పొందుకున్నటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన పొందుకొని మన భారమునంతటిని కూడా, మనకున్నటువంటి సమస్తమును, పాపమునంతటిని కూడా తీసివేయటానికి ఆయన కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు. అందుకే కింద వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆయన చూసినట్లే, తండ్రి నాకే కాక ఎవ్వడును కుమారుణ్ణి ఎరుగడు. చూడండి, తండ్రి కాక కుమారుణ్ణి ఎవ్వరు ఎరుగరు. నిజమే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చాలాసార్లు సంబోధిస్తూ ఏమంటారంటే, ప్రభువా ఇంకను మేము ఎవరి కోసమైనా ఎదురు చూడాలా అంటే, యేసు ప్రభు తన శిష్యులతో పలుమార్లు బోధిస్తూ అంటారు, నేనే 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 సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రానే రాడు అంటాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నటువంటి దేవుడునై ఉన్నాడు. నేనును నా యందును తండ్రి ఏకమయుండులాగున అని వచనాలు కూడా ఉంటాయి. సుపరిచితమైనటువంటి ఈ యొక్క మాటలు మనకు చాలా విలువైనటువంటి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు సమస్తమును సమస్తమును కూడా ఆయన ఎరిగినటువంటి దేవుడు. అందుకే అంటున్నాడు, ఈ యొక్క మానవాళి సమస్త పాపమును విడిపించటానికి అధికారము పొందుకున్నటువంటి. మనం పరిస్థితులు చూస్తున్నట్లయితే ప్రతి మానవాళ్ళు కూడా పాపమును పోగొట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. పాపపు వెల చెల్లించవలసినటువంటి పరిస్థితిలో ఉన్నారు. క్రయ విక్రయ చెల్లించవలసినటువంటి మానవుడై ఉన్నాడు. అటువంటి క్రయ విక్రయమును చెల్లించినటువంటి దేవుడు, పాపమును విడిపించినటువంటి దేవుడు, పాప విమోచనను ఆయన చెల్లించినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. కింద వచ్చి అంటాడు, ప్రతి పాప భారమును ఆయన మన నుండి విడిపించినటువంటి దేవుడు, మనకు నెమ్మదిని, విశాలతను కలుగు చేయాలని ఇష్టపడుతున్నటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. ఇక్కడ నేను ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. ఒక బంగ్లా అగ్ని చేత కాల్చబడతా ఉంది. అందులో ఒక మొదసలి తల్లి, ఒక యవనస్తుడు, చిన్న బాలుడు ఉన్నాడు. అయితే అక్కడ మనం చూసినట్లయితే ఆ బాలుడుని కనుక ఆ మంటల్లో నుంచి రక్షించబడటానికి ఎవరు కూడా దగ్గరకు రావట్లా. ఎవరు కూడా ఆ బాలుణ్ణి ఆ మంటల్లో, మరి ఆ బంగ్లా కాలిపోతున్నటువంటి స్థితి నుంచి బయటకు తీసుకురావడానికి ఇష్టపడతలా. ఆ తల్లి, ఆ బిడ్డ మాత్రమే ఆ యొక్క బంగ్లాలో ఉన్నారు. ఎవరు చూసినా కూడా అందరూ అటు దూకేసే, ఇటు దూకేసే, అటు వచ్చే, ఇటు వచ్చే అని మాత్రమే చెప్తున్నారు. కానీ ఎవ్వరు కూడా ఆ బిడ్డని బయటకు తీసుకురావడానికి సాహసం చేసినటువంటి పరిస్థితి కనిపించట్లా. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఏం చేశాడంటే, గబగబా తాడు వేసి ఆ యొక్క బిడ్డను రక్షించడానికి లోపలికి వెళ్ళాడు. వెళుతా ఉన్నటువంటి ఆ కాలిపోతున్నటువంటి ఆ తాడును పట్టుకుని అలాగే వెళ్ళి ఆ బిడ్డను బయటకు తీసుకుని వచ్చాడు. బయటకు తీసుకుని వస్తే ఆ బిడ్డ క్షేమంగా ఉన్నాడు. ఆ తల్లి ఆ యొక్క మంటలోనే కాలిపోయింది, మొదసలి తల్లి. అయితే ఇక్కడ ఒక పని జరుగుతూ ఉంటుంది. ఏమిటంటే, ఆ యొక్క బిడ్డను ఎవరు కూడా ఆశ్రయము తీసుకున్నటువంటి వారు లేరు. ఆ బిడ్డను పెంచడానికి కూడా ఎవరు కూడా లేరు. అయితే ఈ బిడ్డను ఈలోపు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం చూసినట్లయితే ఈ బిడ్డను ఎవరు పెంచుతారని చెప్పేసి ఒక జడ్జి గారు తన యొక్క బిడ్డను తీసుకుని అక్కడ ఏమంటారంటే మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ బిడ్డను పెంచుకోవటానికి మేము పెంచుకుంటామని చాలా మంది ముందుకు వస్తారు. అయినా కూడా ఇంకా ఎవరైనా ఉన్నారని చెప్పేసి ఆ జడ్జి గారు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి అంటాడు, నాకు చాలా ఆస్తి ఉంది, నేను చాలా ధనవంతుడును, ఈ బిడ్డను పెంచుకోవటానికి నాకు ఇవ్వండి, నాకు బిడ్డలు లేరు, నేను ఈ బిడ్డను పెంచుకోవటానికి నేను అర్హుడును, నాకు ఇవ్వండి అని చెప్పేసి అంటా ఉంటారు. ఆ జడ్జి గారు ఇంకా ఎవరైనా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉంటే ఈ లోప ఒక ముదసలి వ్యక్తి వచ్చి ఆ బిడ్డను నేను పెంచుకుంటాను అని చెప్తా ఉంటాడు. అప్పుడు ఆ జడ్జి గారు అడుగుతారు, ఈ బిడ్డను పెంచుకోవడానికి నీకు అర్హత ఏమిటి?
నీకు యోగ్యత ఏముంది అని చెప్పి అతను అడుగుతా ఉంటే ఆ జడ్జి గారికి తన చేతులు, తన కాళ్ళు, తన శరీరమును కనుపరుచుకుంటా ఉంటాడు. ఇదిగో నేను ఈ బిడ్డను పెంచుకోవడానికి నా దగ్గర ఇదే అర్హత ఉంది, ఇదే గుర్తులున్నాయి. ఎందుకంటే ఆ బిడ్డ మంటల్లో కాలిపోతా ఉంటే నేను ఆ బిడ్డను రక్షించిన వాడును, విడిపించినటువంటి వాడును. ఆ బిడ్డ ఆదరణ లేక కొట్టుమిట్టాడుతూ ఉంటే నేను నా ప్రాణమును బలిగా పెట్టి ఆ బిడ్డను రక్షించాను. ఎందుకంటే ఆ బిడ్డ నేను రక్షించుకున్నాను కనుక, నా శరీరం అంతటి కూడా కాలిపోయింది కనుక ఆ బిడ్డను పెంచుకోవడానికి నేనే అర్హత కలిగినటువంటి వాడు. నా శరీరంలో గాయపరచబడింది, నా శరీరంలో ఇదిగో ఈ గుర్తులు ఉన్నాయి చూడండి అని చెప్పేసి చూపిస్తా ఉన్నాడు. చూడండి, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు కూడా రక్షణ లేని మనకు ఆయన మనల్ని రక్షించటానికి, మనల్ని విడిపించటానికి గాయపరచబడ్డాడు. స్వరూపమైనను సొగసైన లేనటువంటి వాడిగా అయిపోయాడు. ఆయన 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 లేత మొక్క వలె పెరిగినటువంటి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన గురించి ఈ యొక్క సమస్తమును కూడా ఉంటది. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన మన యొక్క నిమిత్తము ఆయన వలవబడ్డాడు. మన పాపముల నిమిత్తము ఆయన మౌనము దాల్చాడు. గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనము దాల్చినట్టు ఆయన మౌనము దాల్చాడు. మన పాపమును నిమిత్తము ఆయన వెల చెల్లించి వేసేసాడు. అందుకంటున్నాడు ఇక్కడ, సమస్తమును నా తండ్రి చేత నాకు అధికారము పొంది ఉన్నా. నా తండ్రి ఏదైతే నాకు ఇచ్చి ఉన్నాడు దానిని నెరవేర్చటానికి, దాన్ని నేను ఆ యొక్క కార్యక్రమను నేను ఏం చేశానంటే వెల చెల్లించటానికి నేను భూమి మీదకి వచ్చాను. నా తండ్రి చిత్తమును చేయటానికి నేను వచ్చాను. నా తండ్రి ఉద్దేశాన్ని నేను నెరవేర్చటానికి అధికారము పొంది ఉన్నాను. నా తండ్రి చేత నేను అధికారం పొంది ఉన్నాను. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. సమస్త మానవాళిని చీకటి నుంచి విడిపించటానికి, నిత్య నరకము మానవుని కోసము తహతహలాడుతున్నటువంటి ఆ యొక్క అగ్ని నుంచి బయటికి లాగటానికి ఆయన మన నిమిత్తము ఉమ్ము వేయబడ్డాడు, దున్నబడ్డాడు, వేడవబడ్డాడు. ఆయన మన నిమిత్తము ఆ యొక్క నరకము నుంచి తప్పించబడటానికి, ఆ నరక యాతన నుంచి విడిపించబడటానికి, నరకములో పడిపోకుండా, జారిపోకుండా, నరకములో యుగయుగాలు మనము అక్కడ నివాసం ఉండటానికి ఆయన మధ్యవర్తిగా మన మధ్యకు వచ్చి ఆయన సమస్తములను కూడా ఆయన వెల చెల్లించి వేసేసాడు. సమస్తము వెల చెల్లించి వేశాడు. ఆయన యవ్వన రక్తమును కార్చాడు. చూడనల్లని వాడిగా ముద్దగా అయిపోయాడు. ఆయన వీపు దున్నబడింది. ఎందుకంటే నా పాపముల నిమిత్తం నీవు నేను పొందుకోవలసినటువంటి ఆ యొక్క రూపమును ఆయన పొందుకున్నాడు. ఆయన రూపాన్ని మనకిచ్చాడు. నీవు నేను పొందవలసినటువంటి ఆ అగాధమైనటువంటి ఆ శ్రమను ఆయన పొందుకున్నాడు. ఎందుకంటే నీకు నాకు రక్షణ ఇవ్వటానికి, నీకు నాకు విమోచన ఇవ్వటానికి, విడుదల ఇవ్వటానికి. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుంటాం? ఇంత గొప్ప రక్షణను దేవుడు మనకు ఆస్వాదించటానికి, అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా రక్షించబడాలని, విడిపించాలని ఇంకా ఆయన కృపను చూపిస్తూనే ఉన్నాడు. ఆయన కనికరము, వాత్సల్యతను చూపిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను ఆయన రక్షించటానికి కాగలిగినటువంటి ఆ కారణములు, గుర్తులు ఆయన మనకు చూపిస్తా ఉన్నాడు. అందుకే మనము ధన్యులము. ఆయన మన పాపమును విరిచివేశాడు. మొదటి ఆదామైనటువంటి ఆ యొక్క ఆదాము మనకు మరణాన్ని తీసుకొచ్చి పెడితే, కడపటి ఆదాయమైనటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తు సమస్తమును కూడా అధికారము చేత సమస్తమును కూడా ఆయన చెల్లించి మనకు జీవమును తీసుకొచ్చి పెట్టాడు. ఆయన ఇచ్చే జీవము మనకు నిరంతరమును కూడా
మనం యుగ యుగాలు ఆయనతో ఉండాలని ఇష్టపడతా ఉన్నాం. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఈనాడు నీవు నేను ఈ పాప భారం నుంచి విడిపించబడి ఈ సులువైనటువంటి మార్గము గుండా వెళుతున్నామంటే ఆయన మనకు తండ్రికి మధ్యవర్తిగా ఉన్నాడు. నేనే మార్గము అంటున్నాడు. నేనే సత్యమును ఎవరైతే ఎరుగుతారో, సత్యమును ఎవరైతే గ్రహిస్తారో, సత్యవంతుడిని ఆయన ఎవరైతే ఆనుకుంటారో వారు మాత్రమే కుమారుణ్ణి ఎరుగుతారే తప్ప ఇంకా ఎవరు ఎరుగురని సెలవిస్తా ఉన్నాడు. ఆయనను ఎరిగినటువంటి వారు, ఆయనను ఆస్వాదించినటువంటి వారు, ఆయనను గమనించినటువంటి వారు మాత్రమే ఈ యొక్క సత్యము నుండి మార్గములోనికి వెళ్ళి ఆయన యొక్క జీవమును పొందుకుంటారు. అందుకే అంటున్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యమును తండ్రి యొద్దకు చేరడు. ఎంత చక్కగా ఈ మాటను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులతో, తన యొక్క మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. సమస్తమును కూడా నా తండ్రి చేత నేను పొందుకుని ఉన్నాను. ఎవడైనా సరే కుమారుడు తప్ప ఎవ్వరు కూడా ఎరుగరు. ఎవరైతే ఆయన ఎరుగుతారు, ఎవరైతే ఆయన రక్షకుడుగా అంగీకరిస్తారు, ఎవరైతే ఆయన నా యొక్క పాప భారమునంతటిని కూడా మోసాడని, నా పాపమునంతటిని కూడా తీసివేశాడని, నాకు రక్షణ వస్త్రమును ఇచ్చాడని ఆయన రక్షణకు ఆధారము చేసుకుంటారు, వారు మాత్రమే ఆయన కుమారుడని ఎరుగుతారు. హల్లెలూయా. ఇంకా చాలా దేశములు, గ్రామములు, పట్టణములు, దేవుడు ఎరుగునటువంటి జనాంగము, తరము మనము చూస్తా ఉన్నాం. ఇంకా దేవుడు ఎరిగినటువంటి ప్రజలు ఇంకా కోకొల్లలుగా ఉన్నారు. అందుకే ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. రక్షకుడు నీ కొరకు, నా కొరకు ఉద్వేపింప చేసినటువంటి దేవుడు. ఆయన యొక్క రక్షణ ఎంత గొప్ప భాగ్యం అండి. ఈ రక్షణ నాకు దొరికింది. ఇంకా ఇతరులు, ఇంకా రక్షణ పొందనటువంటి ప్రజలు, జనాంగం ఉన్నారు. వారికి రక్షణ మనము చెప్పకుండా ఉండలేము. ఎందుకంటే మానవుని కోసము నిత్య నరకము కాచుకుని ఉన్నది. ఆ యొక్క నిత్య నరకము నుంచి విడిపించటానికి ఆయనే మనకు నిత్య రక్షకుడుగా వచ్చాడు. ఆ యొక్క శిలువ పాప భారమంతా కూడా ఆయన మోసి ఆయన సమస్తమును కూడా జయించి, మృత్యాన్ని విరిచి, మృత్యుకు ముళ్ళును తలక్రిందులుగా ఆయన త్రొక్కివేసి మనకు విజయోత్సవమునిచ్చాడు. మనం విజయమును చేతపట్టుకుని, విజయమును మనము ముందు ఉంచుకుని నిత్యము కూడా ఆయనకు జయమని కీర్తనలు పాడవలసినటువంటి వారు. ఈ శిలువ ఒక వ్యక్తికి విలువ తెచ్చింది. ఈ శిలువ భారము ఆయన మోసి మనను ఆయన యొక్క రూపములో మనల్ని దాచి ఉంచాడు. ఎప్పుడైనా మనం గ్రహించామా? ఆయన రూపము మనకిచ్చాడు, మన రూపం ఆయన తీసుకున్నాడు. నిజమే కదండి? ఆయన రూపము ఎంతగా వలవబడిందండి, ఆయన శరీరం ఎంతగా దున్నబడిందండి. 40 దినములు కాదండి, మనం జీవితకాలం అంతా కూడా ఆయన యొక్క బిడ్డలముగా మనము జీవించాలి. మార్టిన్ లూథర్ గారు చక్కగా 40 దినములు ఎందుకు ఈ యొక్క లెంట్ డేస్ అని సిద్ధపరిచారంటే, మానవుని యొక్క జీవిత విధానాన్ని క్రీస్తుకు దగ్గరగా, సమీపస్తులుగా చేయటానికి ఒక క్రమమైనటువంటి పద్ధతిని మానవుడికి రావాలని సిద్ధపరిచినటువంటి ఈ యొక్క దినములండి. శిలువ యొక్క విలువను మానవుడు ఎరగాలని మార్టిన్ లూథర్ గారు ఈ యొక్క లెంట్ డేస్ను చక్కగా క్రమముగా సిద్ధపరిచారు. ఆ దినాలు మనుషులు దేవునికి సమీపస్తులుగా ఉండాలి, ఆ శిలువలో ఉన్నటువంటి విలువను ఎరగాలని, యేసు క్రీస్తు యొక్క
మరణము మానవునికి జయ గీతము ఎగరవేసినటువంటిదని మానవుడు తెలుసుకోవాలని ఆయన చక్కగా 40 దినములు ఎంతో ప్రాధాన్యతమైనటువంటిది. 40 దినాల గురించి చెప్పుకుంటే చాలా వ్యక్తులు 40 దినాలు పరిశుద్ధ గ్రంథములో ఉపవసించి ప్రార్థించినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు కూడా ఈ శిలువ యొక్క ఆ యొక్క కాడిని మోయక మునుపు 40 దినములు ఉపవసించి ప్రార్థించినటువంటి వారు. ఎందుకంటే సమస్త మానవాళి పాప భారమును మోయటానికి ఆయన శక్తిని పొందుకున్నాడు. ఉపవాసం ఆయన జననమే ఒక ప్రత్యేకత, ఆయన మరణము ఒక ప్రత్యేకత, ఆయన సువార్త ఎంతగా 3.5 సంవత్సరములు తండ్రి అప్పచెప్పినటువంటి పనిని నెరవేర్చడానికి ఎంతగా ఆయన కొనసాగించారు. కనుక మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో క్రీస్తు మన రక్షకుడని, విమోచకుడని, విడుదలిచ్చేవాడని మనం ఎరిగినట్లయితే ఆయన అంటున్నాడు కూడా, సమస్తమును కూడా నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది. నా సమస్తమును కూడా తండ్రి నాకు అప్పచెప్పాడు. తండ్రి కాక ఎవడును కుమారుని ఎరుగుడు, కుమారుడు కాకను కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరుచుకునో నిర్దేశించును వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ఎవరిని ఉద్దేశించుకుంటాడు? కుమారుని. ఎవరు నా రక్షకుడని ఎరుగుతారు, వారు మాత్రమే తండ్రిని ఎరుగుతారని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కింద వచ్చిన అంటున్నాడు. అందుకే ఆయన ఏమని సెలవిస్తా ఉన్నా అంటే, చూసినట్లయితే మనము ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నేను సాత్వికుడు, దీన మనసు గలవాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వచనాలన్నీ కూడా వచ్చి ఏమంటున్నాడంటే, ఇదిగో నా కాడిని ఎత్తుకు నా యొద్ద నేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. ఇదిగో ఏమంటున్నాడంటే, ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉండును. సమస్త ప్రజలారా, సమస్తమైనటువంటి జనాంగమ, మీరు పడుతున్నటువంటి పాప భారమైనటువంటి ఈ యొక్క పాప భారమును తీసివేసుకునండి, నా కాడి ఎత్తుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. విశ్రాంతి ప్రయాసపడు భారం మోసుకున్న సమస్త జనులారు, ఎవరైతే యేసుక్రీస్తును రక్షకుడని అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తే నా దేవుడని, నా రక్షకుడని, విమోచకుడిని ఒప్పుకుంటారో, ఆ పాప భారమంతా కూడా తొలగించబడి ప్రయాసంతా కూడా విడిచి ఆయన అంటున్నాడు, నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడును, నా యొద్దకు రండి. ఇదిగో నా యొద్ద ఇగో మిమ్మల్ని రక్షించటానికి గురుతులు ఇవ్వు. నేను చాలిన వాడును, నేను దీన మనస్సు కలిగిన వాడును, నేను సాత్వికుడును. ఇదిగో నీ పాప భారమును విడిపించడానికి వచ్చినటువంటి ఏకైక కుమారుణ్ణి. ఇదిగో ఈ అధికారం నాకు ఇచ్చాడు ఆయన, నీ భారమును విడిపించటానికి, నిన్ను చెర నుంచి తప్పించటానికి, నిన్ను నరకయాతన నుంచి విడిపించటానికి, నిన్ను చీకటి కొర నుంచి విడిపించటానికి నా తండ్రి నాకు ఇచ్చాడు అధికారం. సమస్తమును అధికారము పొందుకున్నటువంటి కుమారుణ్ణై ఉన్నాను. ఇదిగో ఇదే నా గుర్తు. ఈ యొక్క సమస్తమును కూడా మీ నిమిత్తము నేను వెల చెల్లించి వేశాను. ఎంత గొప్ప రక్షణను మనం పొందుకున్నాం. గొప్ప రక్షణ, విమోచన, క్రయ విక్రయ చెల్లించినటువంటి గొప్ప దేవుడై ఈనాడు ప్రజల పరిస్థితులు చూస్తూ ఉంటూ ఆయన గుర్తులు నెరవేర్చబడతా ఉన్నాయి. జనం మీదకి జనం, దేశం మీదకి దేశం, ప్రపంచంలో యుద్ధములు జరుగుతూ ఉన్నాయి. మానవాళికి ఎటు చూసినా క్షేమము లేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.
నీవు నేను ఇంకా క్షేమకరమైనటువంటి స్థితిలో ఉన్నాను అని అంటే ఆయన యొక్క వాత్సల్యత మాత్రం, ఆయన కనికరము మాత్రమే. అందుకే అంటున్నాడు, సమయం ఉండగానే రక్షించబడటానికి అనుకూలమైనటువంటి సమయంలో మనము ఆయన యొక్క కాడిని మనము మోసేటువంటి వారు. ఆయన యొక్క సిలువ విలువ నీకు నాకు తెలిసినట్లయితే ఆ విలువను కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఈ భూమి మీద జీవించాలి. నీ నిమిత్తము నా నిమిత్తమే కదమ్మా ఆయన దున్నబడింది. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్లా తప్పించుకోలేమండి. నేను రక్షణ పొందాను, నేను ఈ సిలువ విలువ తెలుసుకున్నాను, నేను బాగున్నానులే చాలు అనుకుంటే సరిపోయేటువంటిది కాదు. అందించాలి, ప్రజలు ఇవ్వాలి, పంచాలి, బోధించాలి, దేవుని మాటలను తెలియపరచాలి. ఆ యొక్క సిలువ యొక్క విలువను తెలిసినటువంటి ప్రజలంగా మనము ప్రజలకు కనపరుచుకోవాలి. ప్రతి భారమును మనుషుల్లో విడిపించబడాలి. మనుషుడు పాప భారముతో బంధించబడి చీకటి అగాధములో నుండి విడిపించబడకుండా కొట్టుమిట్టాడుతా ఉన్నాడు. ఆదరించేవారు లేక, ఆ రక్షణను తెలియపరిచేవారు లేక, ఈ భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మానవుడు ఏం చేస్తానంటే ఆ యొక్క జీవిత విధానముని ఇదే అనుకుంటున్నాడు. యుగ యుగాలు ఆయనతో మనము ఉండాలని, ఆయనను నివాసం ఉండాలని, ఆయనతో మనము నిరంతరమును కూడా ఆయన యొక్క మనము నిరంతరమును కూడా ఆయన స్తుతించాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆ యొక్క మరణమును మనము చూసినట్లయితే ఎంత దయనీయమైనటువంటిది. రక్షించబడాలి, విడిపించబడాలి ప్రజలు. యుగ యుగాలు ఆయనతో ఉన్నటువంటి సత్సంబంధాన్ని కోల్పోకుండా మానవుడు తన ప్రయాణాన్ని కొనసాగించాలని దేవుడు ఇష్టపడతాడు. ప్రపంచ దేశాలన్నీ కూడా యేసు క్రీస్తే రక్షకుడిని ఇప్పటి వరకు కూడా చాలా మంది యేసు క్రీస్తు చూపించినటువంటి ఈ యొక్క మాదిరిని ప్రపంచ దేశాలు ఎన్ని తరాలు ఎన్నెన్ని దినములు గడిచిపోతున్నా కూడా ఆయన మాటలు ఇంకా జీవముతోనే నిండి ఉన్నవి. ఆయన మాటలు, ఆయన మరణము ఇంకా మానవాళికి జయగీతము ఎగరవేస్తున్నది. ఏ మనుషుని వల్ల కానీ, ఏ యొక్క అధికారము వల్ల కానీ, ఏ యొక్క దేవతల వల్ల కానీ, ఏ యొక్క పరిస్థితిని బట్టి ఏ మానవుని పాపము పోనే పోదండి. ఏ తీర్థయాత్రల వల్ల కానీ, ఏ యొక్క సమస్తమైనటువంటి పుణ్య కార్యాల వల్ల కానీ మానవుని పాపము ఎక్కడి కూడా పోవటానికి వీలేదు. ఏకైక దేవుని క్రీస్తు రక్తము చేత మాత్రమే పరిశుద్ధపరచబడటానికి మానవుడు అర్హుడు. పరిశుద్ధమైన రక్తము, యవ్వన రక్తము, విలువైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము చిందించబడింది. నీ నా నిమిత్తము ఆయన చెల్లించి నీకు నాకు గొప్ప రక్షణ, గొప్ప విమోచన ఆయన చెల్లించి మన కొరకు ఇచ్చాడు. ప్రపంచ దేశాలన్నీ కూడా చరిత్ర పుటములో ఏకైక దేవుణ్ణి కనుగొనటానికి సమీపముగా వస్తా ఉన్నారు. ఆయనే మన మరణమును ముళ్ళును విరిచివేసి మనకు నిత్య జీవమును ఇవ్వటానికి ఆయన కృప కలిగినటువంటి దేవుడు, స్వాత్వీకము కలిగినటువంటి దేవుడు, దీన మనస్సు కలిగినటువంటి వాడు. అన్ని రాజ్యాలు కూడా మనిషికి కఠోరమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చి పెడితే నా యేసు క్రీస్తు స్వాత్వీకముతోనూ దీన మనస్సుతోనూ మానవత్వముతోనూ సమస్తమును కూడా మనిషికి విమోచన కలుగు చేశాడు. ఆయన రాజ్యం, ఆయన పరిపాలన నిరంతరము నిలిచేటువంటిది. ఇదే ఆయన చేసింది స్వాత్వీకము, దీన మనస్సు. దీన మనస్సు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, మీ ప్రతి భారమును నేను తొలగిస్తాను. ప్రయాసపడుతూ ఉన్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి. భారమును మోసేటువంటి జనాంగాన్ని ఆయన పిలుస్తా ఉన్నాడు. నా యొద్దకు రండి, నా యొద్దకు రండి.
నా యొద్దకు వచ్చినట్లయితే మీకు ఏమిస్తానంటున్నాడు ఆయన? నా కాడిని ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనండి, అప్పుడు నీ ప్రాణములకు విశ్రాంతి, నెమ్మది, సంతోషం అన్నీ దొరుకుతాయండి మనకి ఆయన యొద్ద నేర్చుకున్నట్లయితే. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మరణము గురించి మన ప్రియులందరూ చక్కగా కూడా వివరిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా మనకి సుపరిచితమైనటువంటి ఈ యొక్క మాటలను మనం దినదినము కూడా వృద్ధి అభివృద్ధి పరుస్తూ ఆయన యొక్క శిలువ యొక్క త్యాగమును, మనం శిలువ యొక్క విలువ తెలిసినటువంటి వారముగా ఉండాలని కొనసాగుతూ మన జీవితాలని దేవుని యొక్క కృపలో మనం భద్రపరుచుకుంటూ నిత్యము ఆయన యొక్క నిరంతరమైనటువంటి మొక్క క్రాంతిలో మనం ఒక మొక్క క్రాంతిని ప్రకాశింపచేసి మనల్ని అట్రీతిగా ఫలింపచేయను గాక. అట్టి కృపా పరిశుద్ధాత్మ మనందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లాడండి, ప్రైజ్ లాడయ్య గారు. విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే. విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే. మాయగములకై సిలువ మ్రానుపై దీనుడవై మరచితివే. మాయగములకై సిలువ మానుపై దీనుడవై మరచితివే. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవని. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిను జగదీశా శ్రీ యేసా మా రక్షణకర్త. భజింతుము నిను శ్రీ యేసా జగదీశా మా రక్షణకర్త. సమస్తము తండ్రి వలన నాకు అప్పగించబడి ఉన్నది. మరణించుటకు, ప్రాణం పెట్టుటకు, పెట్టిన ప్రాణాన్ని మరల తీసుకొనుటకు ఆయనకు ఒక్కనికే అధికారం ఉన్నది. మరణముపై జయమున్నది. చీకటి శక్తులపై అధికారం ఉన్నది. మరణము నుండి విడిపించదగిన, నిత్య జీవము ఇవ్వదగిన ఒక్కడే మన ప్రభు. ఆయన ఒక్కడు మాత్రమే మన కొరకు మరణించి మనందరినీ విమోచించి రక్షించిన దేవుడు. రండి, ఆయనను గురించి, ఆయన శిలువ ప్రేమను లోకాన చాటుదాం. రక్షణ సువార్తను చేతపుచ్చుకొని బూదిగంతముల వరకు, ఎండనక వాననక, కొండనక లోయలనక, అడవులలోను అరణ్యములలోను సంచరిస్తూ శిలువను గూర్చిన వార్తను ప్రకటిద్దాం. దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. కుమార్ గారు ఉన్నారా? శాంతకుమార్ గారు సార్ చిన్న ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, జీవము గల మా తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం. యేసయ్యా, ఈ ప్రాతకాల సమయంలో ప్రభావ మీ పరిశుద్ధ సన్నిధానంలో చేరి ఈ శ్రమల కాలంలో ప్రభావ తండ్రి, మీరు పొందినటువంటి మా కొరకు, మా పాపం కొరకు మీరు పొందినటువంటి శ్రమలను ప్రభావ జ్ఞాపకం వేసుకొని నెమ్మది వేసుకొని నా తండ్రి, ఇంకను మా ప్రభావ తండ్రి అయినా మీకు మేము శ్రమ పెడుతుంటే మా హృదయాలు సరి చేసుకొని మీకు సంతోషకరంగా నమ్మకంగా ప్రభావ మేము జీవించడానికి మీ కృపను మా మీద కురిమించండి. ప్రార్థనా శక్తితో మేము బలపరచబడి
ప్రభా క్రీస్తు బిడ్డగా మీ ప్రభా సాక్ష్యాన్ని పంచుకొంచు నా తండ్రి. మా యొక్క అడుగులు తడబడక నా తండ్రి వాక్యం వైపు మరల్చబడి మా అడుగులు వాక్యం ద్వారా సిద్ధపరచుకొని ప్రభా క్రీస్తు బిడ్డగా నడవటాన్ని మీ కృపను మా మీద కురిమించండి, సహాయం చేయ ప్రభా. అడుగు వాటికంటేనే ఊహించు వాటికంటే ఎంతో ఉన్నతమైన స్థానంలో మా కొరకు మీరు ఊహించు నా తండ్రి. సెలవులో మేము పడవలసిన శ్రమను మరణించవలసిన మరణాన్ని ప్రభావం మీరు మరణించి తిరిగి లేచి నా తండ్రి కృపాసన కూర్చుండి ఇంకొను ప్రభా నా కొరకు మా కొరకు నా తండ్రి మీరు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నా తండ్రి. మా రక్షణ నిమిత్తము ప్రభా మీరు ప్రభా తండ్రి మీరు ఎంతో వేదనతో ఉన్నారు తండ్రి. కానీ ఆ వేదన మేము గుర్తించి ఈ శ్రమల కాలంలో మా హృదయాలు సరి చేసుకొని ప్రభా క్రీస్తు బిడ్డలుగా నిత్య జీవితంలో పోవా పరలోక రాజ్య వారసులుగా సిద్ధపడే కృపను దయచే తండ్రి. సహాయం చేయండి. వాక్యం విత్తినట్టు మీ దాసులను ప్రభావ దీవించి ఆశించండి. ఆ బిడ్డకు ఆమె కావాల్సినట్టు మీ సన్నిధి మీ కాపుదలు ఆవిడ దయచేసి సమస్తం ఆవిడ దయచేసి మీ కృపతో నడిపించమని జ్ఞాపన చేస్తూ ఈ సహవాసాన్ని ప్రభావాన్ని దీవించి ఆశ్రయించి మీలో ఫలింపచేసి విస్తరింపచేసి అభివృద్ధిపరిచి విస్తరింపచేసి మీ కృపతో నడిపించమని క్రీస్తు నామమున దీన మనసుతో బ్రతిమాలు వేడుకొనుచు పొందుతున్నాము నమ్ముతున్నాం ప్రభా. ప్రభు నేర్పిన ప్రార్థన, ప్రభు వలన పొందిన ప్రార్థన. మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము గాక, నీ చిత్తము పరలోకములో నెరవేరును గాక. నాకు దయచేయము. మా ఎడల మమ్మల్ని శోధనలోను ఆమేన్. చక్కని వాక్యము చేత మనల్ని ఆదరించిన బలపరిచిన జయ పాస్టమ్ గారు ఉన్నారు. గుంటూరు జిల్లా చేస్తారు. మంచిది గారు. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని కన్నుని సహవాసమును మనకును ఇలాలో కూడిన ప్రతి ఒక్కరికును పరిశుద్ధులకు దేవుడు తోడైన నడిపించిన గాక. అందరికీ యేసుక్రీస్తు నామమున